హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 8th క్లాస్లో సెకండ్ చాప్టర్లో ఆల్రెడీ మన ప్రీవియస్ సమ్స్ అనేవి చేసాం కదా, ఎక్సెస్ 2.2లో. సో దాంట్లో కంటిన్యూషన్ సమ్స్ అనమాట. సో ఫస్ట్ రోమ్లో ఉన్న సమ్స్ అన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చేసుకున్నాము. ఈరోజు సెకండ్ సమ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, సో సెకండ్ వన్ చూడండి. రెండు సంఖ్యల భేదము 8. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 8. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఎంత? 8. అయితే బిగ్ నెంబర్కి 2 యాడ్ చేస్తే, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నెంబర్, ద రిజల్ట్ విల్ బీ 3 times స్మాలర్ దాన్ ది స్మాలర్ నెంబర్. 3 times ది స్మాలర్ నెంబర్. ఓకే, బిగ్ నెంబర్కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే అది 3 times స్మాలర్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అయితే ఆ నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి? నెంబర్స్ ఏంటో మనకు తెలియాలి కదా. సో లెట్ ద బిగ్గర్ నెంబర్ బి ఎక్స్. అదేంటో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, సో సపోజ్ మీరు ఏదన్నా నెంబర్ని రిమూవ్ చేయాలి, మైనస్ చేయాలి అంటే ఎలా చేస్తాం మనం? కామన్గా సపోజ్ చూడండి, 9 - 5 చేస్తే ఎంత వస్తుందమ్మా? 4 వస్తుంది. అవునా, అంటే 9లోంచి 5 రిమూవ్ చేస్తే మనకి రిజల్ట్ ఎంత వచ్చింది? 4. దీంట్లో బిగ్ నెంబర్ ఏంటి? 9 కదా. స్మాల్ నెంబర్ ఏంటి? 5. రిమూవ్ చేస్తే ఎంత వచ్చింది? 4 అనేది ఏంటిది ఇక్కడ? రిజల్ట్ అనమాట. ఓకే, 4 ఈజ్ ద రిజల్ట్. మనకి ఇప్పుడు స్మాలర్ నెంబర్ కావాలి. సో స్మాలర్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాము? బిగ్ నెంబర్ మైనస్ రిజల్ట్ వేస్తే స్మాల్ వస్తుంది కదా. చూడండి, 9 - 4 వేస్తే ఎంత వచ్చింది? 5 వచ్చిందా? ఇదేమో బిగ్ నెంబర్, ఇదేంటి? రిజల్ట్ కదా. వేస్తే మనకి ఏమొచ్చింది? స్మాలర్ నెంబర్ వచ్చింది కదా. అంటే ఈ 4ని ఇటు సైడ్ తీసుకొచ్చి 5ని అవుట్ సైడ్ తీసుకెళ్ళాం అనమాట. అప్పుడు మనకేమొచ్చింది? స్మాలర్ నెంబర్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మన స్మాలర్ నెంబర్ అంటే ఏం రాసుకోవచ్చు? బిగ్గర్ నెంబర్ మైనస్ రిజల్ట్ అని రాసుకోవచ్చా? సో చూడండి, స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గర్ నెంబర్ ఎంత? ఎక్స్ చేస్తే రిజల్ట్ ఎంత వచ్చిందన్నారు? 8 కదా. సో ఎక్స్ - 8. ఓకే, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్, 2ని యాడ్ చేశారు బిగ్ నెంబర్కి, అంటే ఎక్స్ + 2. ఓకే, యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 times ద స్మాలర్ నెంబర్ కదా. సో 3 times మీన్స్ 3 × x - 8. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఎక్స్ + 2 ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై చేయండి, 3 × x ఈజ్ 3x - 3 8s are 24. ఓకే, సో ఇప్పుడు ఈ 24ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. ఎందుకు? ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ -24 ఇటు వస్తే ఏమవుతుంది? +25. సో 2 + 24 ఈజ్ ఈక్వల్ టు 3x. ఈ ఎక్స్ని అవుట్ సైడ్, ఇక్కడ x ప్లస్ అవుట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. ఓకే, సో 26 ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు చూడండి, 26/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ వస్తుంది. సో క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1s 2 3s, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 13. ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ బిగ్ నెంబర్ కదా. సో బిగ్గర్ నెంబర్ ఎంత వచ్చింది? 13. సో స్మాలర్ నెంబర్ ఎంతమ్మా? స్మాలర్ నెంబర్ ఎంత? ఎక్స్ - 8 కదా. సో ఎక్స్ - 8 అంటే ఎంత? 13 - 8. సో 13 - 8 ఎంత? 5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఇలా చేస్తాం. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. థర్డ్ సమ్, వాట్ ఆర్ దోస్ 2 నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 58 అండ్ డిఫరెన్స్ ఈజ్ 28. ఓకేనా, సో 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ని సమ్ చేస్తే 58 రావాలి, డిఫర్ చేస్తే 28 రావాలి. సో ఆ నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆ 2 నెంబర్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం బై డిఫాల్ట్ ఏం తీసుకుంటాం? ఎక్స్ అండ్ వైగా తీసుకోవచ్చు కదా. లెట్ ద 2 నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో సమ్ చేస్తే ఎంత వస్తుంది అన్నారు? 58 కదా. సో సమ్ అంటే ఏంటి? ఎడిషనే కదా. సో x + y ఈజ్ ఈక్వల్ టు 58. డిఫర్ అంటే ఎంత? x - y కదా. సో x మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 28. సో +y - y క్యాన్సిల్, అంతే కదా. +2 - 2 ఉంది, వాల్యూ ఎంత? 0 కదా. సో అందుకని దీన్ని తీసేస్తున్నాం. ఇక్కడ x + x అంటే 2x, ఇది 1x, ఇది 1x, ఎడిషన్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు 58 + 28 అంటే 686. ఓకే,
ఇప్పుడు చూడండి 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్. సో x ఈజ్ ఈక్వల్ టు 86/2. 2 1s 2 4s and 2 3s ఈజ్ ఈక్వల్ టు 43. ఓకే, ఇది x వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, మనకి వాల్యూ వచ్చింది, ఇంకా y వాల్యూ రావాలి. సో ఈ 2 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి y వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సపోజ్ ఫస్ట్ ఈక్వేషనే చూడండి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 58 కదా. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58. x అంటే ఎంత వచ్చింది, 43 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 58. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 58 మైనస్ 43. సో రిమైనింగ్ ఈజ్ 15. ఓకేనా. సో x ఈజ్ ద వాల్యూ 43 అండ్ y 15. సో ఆ 2 నెంబర్స్ 43, 2 నెంబర్స్ ఏమేంటి, 43 అండ్ 15. సో 43ని 15ని యాడ్ చేయండి, 58 వస్తుంది. 43లోంచి 15ని సబ్ట్రాక్ట్ చేయండి, 28 వస్తుంది. సో దీస్ 2 ఆర్ ద ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ 4th సమ్ ఏమిచ్చారు, 2 వరుస బేస్ సంఖ్యల మొత్తం 56. ఓకే, అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ సమ్ ఎంత అంటే 56 అయింది. అయితే ఆ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కావాలమ్మా మనకి. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే పక్క పక్కనే ఉండేటువంటి ఆడ్ నెంబర్స్ అనమాట. వాటిని మనం ఏమనుకుంటున్నాం అంటే, సపోజ్ ఇప్పుడు 2 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్ కదా. సో ఆడ్ ఎప్పుడు వస్తుంది, +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్. ఓకే, సో అలాగే 2కి మళ్ళీ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇదేంటిది, ఈవెన్. ఇదేంటి, ఆడ్. ఓకే, అలాగే 2కి ఇంకో +1 అంటే 1 2 ఈసారి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. అవునా. సో ఇదేంటిది, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తున్నాయి, ఈ 2కి +1 +3 అంటే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. +5 +7 ఇలా యాడ్ చేసినప్పుడు, 2కి ఏదైనా సరే ఆడ్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఆడ్ వస్తుంది. 2కి ఈవెన్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది ఈవెన్ వస్తుంది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనేవి ఎలా తీసుకుంటాము, ఈ వాల్యూ ఏదో మనకు తెలియదు కాబట్టి x అని తీసుకుంటాం. ఓకేనా, x +1 అండ్ x +3. ఓకే, సో let the 2 consecutive odd numbers are x +1 and x +3. ఓకేనా. సో 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ x +1 అండ్ x +3. సో ఈ 2 ఆడ్ నెంబర్స్ సమ్ ఎంత అవుతుంది, 56 అవుతుంది కదా. సో సమ్ ఆఫ్ 2 consecutive odd numbers is equal to 56. అవునా. సో ఇప్పుడు మనం తీసుకున్న దాని నుంచి కాన్సిక్యూటివ్స్ ఏంటి, x +1 సమ్ అన్నాం కదా, ప్లస్ x +3 is equal to 56. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇక్కడ x + x అంటే 2x ప్లస్ 3 + 1 4 is equal to 56. ఈ 4ని అవుట్ సైడ్ పంపించండి, 2x is equal to 56 minus 4 is 52. ఓకే, ఇప్పుడు 2ని కూడా అవుట్ సైడ్ పంపించండి, 52/2. 2 1s 2 2s are 4 2 6 are 12. అంటే x వాల్యూ ఎంత, 26. మనకు కావాల్సింది ఆడ్ నెంబర్స్ కదా. సో x +1 is equal to ఎంత, 26 + 1 is equal to 27. అలాగే x +3 is equal to 26 + 3 is equal to 29. So therefore the 2 consecutive odd numbers are 27 and 29. Okay na. So this is the answer. Next 5th sum చూడండమ్మా. Here 5th sum is the sum of 3 consecutive multiples of 7. 3 consecutive multiples of 7 ఎంత అవుతుంది అంటే 777 అవుతుంది. అయితే ఆ మల్టిపుల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దానికి మనకి కింద హింట్ ఇచ్చారు చూడండి. ఆ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఏమేంటి అంటే
x+7 అండ్ x+14 అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? సో వాళ్ళే ఇచ్చారు ఇక్కడ హింట్ అనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫిఫ్త్ వన్. The 3 consecutive multiples are వాళ్ళే ఇచ్చారు మనకి ఇంట్లో. ఓకే, x+7 అండ్ x+14. ఓకేనా? సో అయితే మనం ఏం చేయాలి ఇక్కడ? సో వీటి సమ్ అనేది ఎంత అన్నారు? సమ్ ఆఫ్ 3 consecutive multiples is equal to 777. Okay, so therefore add చేయండి x+7 plus x+14 is equal to 777. Okay, so x+x 2x plus x అంటే 3x plus 14 plus 7 ఎంత 21 is equal to 777. ఓకే, సో 3x is equal to 21 అవుట్ సైడ్ పంపిస్తే 777 minus 21. ఓకే, సో 3x is equal to సబ్ట్రాక్ట్ చేస్తే 756. ఓకే, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్. సో 756/3, 3 1s 3 2s are 6, రిమైనింగ్ 1 ఉంటుందమ్మా 15, 3 5s are 15. ఓకే, 3 2s are 6. ఓకేనా, 252. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్. ఎక్స్ ఎంత వచ్చింది? 252 వచ్చింది. సో x+7 కదా కావాల్సింది, అంటే 252 + 7 is equal to 259. నెక్స్ట్ x+14 is equal to 252 + 14. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 266. ఓకేనా? సో 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఏంటి అంటే 252 అండ్ 259 అండ్ 266. ఓకే, సో దిస్ ఈజ్ ద 4th సమ్. నెక్స్ట్ 5th సమ్ చూడండి. సో 5th సమ్ చూడమ్మా. ఎ మ్యాన్ వాక్స్ 10 kilometers. ఒకతను 10 kilometers వాక్ చేశారు. దెన్ ట్రావెల్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ బై ట్రైన్. తర్వాత ఏం చేశారు అంటే కొంత దూరము ట్రైన్లో ట్రావెల్ చేశారు. అది ఎంత డిస్టెన్స్ అనేది మనకి ఇవ్వలేదు. ఓకేనా? సో అక్కడి నుంచి ఒక 10 kilometers వాక్ చేసి అక్కడి నుంచి ట్రైన్లో కొంచెం సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళారు. అండ్ దెన్ బై బస్, తర్వాత బస్లో కొంత దూరం వెళ్ళారు. యాజ్ ఫార్ యాజ్ ట్వైస్ బై ద ట్రైన్, అంటే ట్రైన్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళారో దానికి ట్వైస్ వెళ్ళారనమాట బస్సులో. ఓకే, ఇఫ్ ద హోల్ జర్నీ ఈజ్ 70 kilometers. ఈ జర్నీ మొత్తం ఎంత? 70 kilometers అయితే అతను ట్రైన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడనేది చెప్పాలి. ఓకేనా? సో ఏ మ్యాన్ ట్రావెల్ బై వాక్లో ఎన్ని కిలోమీటర్స్? 10 kilometers. ఓకే, నెక్స్ట్ ఏ మ్యాన్ ట్రావెల్ బై ట్రైన్. ట్రైన్లో ఎంతో మనకు తెలియదు, కానీ మనకు క్లూ ఇచ్చారు చూడండి. బస్లో యాజ్ ఫార్ యాజ్ ట్వైస్ బై ద ట్రైన్, అంటే ట్రైన్ కంటే బస్లో ట్వైస్ ట్రావెల్ చేశారు. సపోజ్ ట్రైన్లో x kilometers అనుకున్నాం అనుకోండి, అప్పుడు బస్సులో ఎంత అవుతుంది? 2x, ట్వైస్ కదా. సో 2x kilometers. సో టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు నాన్న? 70 kilometers. ఓకే, సో 70 kilometers. టోటల్ అంటే ఏంటి? 3 యాడ్ చేయడమే కదా, అంటే 10 + x + 2x is equal to 70. సో 3x + 10 is equal to 70. 3x is equal to 70 minus 10 అంటే ఎంత? 60. ఓకే, సో x is equal to 60/3. 3 1s 3 20s. ఓకేనా, 20. అంటే ఇప్పుడు మనకి దేంట్లో ట్రావెల్ చేసింది రావాలి? ట్రైన్లో కదా. ట్రైన్లో ఎన్ని కిలోమీటర్స్? x kilometers. x is nothing but 20. Therefore a man traveled by train is equal to 20 kilometers. So this is the answer. Okay, next 7th sum చూడండి. When I bought a pizza and cut into 3 pieces. వినయ్ ఒక పిజ్జాని కొనుక్కున్నాడు, దాన్ని ఎన్ని పీసెస్ చేశారు? 3 pieces చేశాడనమాట. అయితే వెన్ హీ వెయిట్ ద ఫస్ట్ పీస్, అతను ఫస్ట్ పీస్ని వెయిట్ చేస్తే ఏమొచ్చిందంటే హీ ఫౌండ్ దట్ ఇట్ వాస్ 7 grams లైటర్ దాన్ ద సెకండ్ పీస్.
సెకండ్ పీస్ కంటే 7 గ్రామ్స్ తక్కువ ఉందన్నమాట. ఓకే, అండ్ 4 గ్రామ్స్ హెవియర్ దాన్ ద థర్డ్ పీస్. ఓకే, ఆ పీస్ అనేది ఏమైంది, తను ఫస్ట్ పీస్ని మెజర్ చేస్తే 7 గ్రామ్స్, సెకండ్ పీస్ కంటే 7 గ్రామ్స్ తగ్గింది, అండ్ థర్డ్ పీస్ కంటే 4 గ్రామ్స్ ఎక్కువైంది. అయితే ఆ హోల్ పిజ్జా వెయిట్ అనేదేమో 300 గ్రామ్స్. హౌ మచ్ డిడ్ ఈచ్ ఆఫ్ 3 పీసెస్ వెయిట్, ఆ 3 పీసెస్ వెయిట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి హింట్ కూడా వాళ్ళే ఇచ్చారు ప్రాబ్లంలో. ఫస్ట్ పీస్ వచ్చేసి ఎక్స్ అన్నారు, సెకండ్ పీస్ వెయిట్ ఏమో x+7, థర్డ్ పీస్ వెయిట్ ఏమో x-4. అంతే కదా, 7 గ్రామ్స్ లైటర్ అయింది సెకండ్ పీస్ కంటే కాబట్టి x+7. ఓకే, హయ్యర్ అయింది కాబట్టి రిమూవ్ చేయాలి x-4. ఓకేనా. ఇప్పుడు ఇది, సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 300కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో x+7 + x-4 = 300. 1 2 3 x's ఉన్నాయి. సో 3x, 7+7లోంచి 4 తీసేస్తే +3 = 300. సో 3x = 300 - 3. సో 300లో నుంచి 3ని రిమూవ్ చేస్తే 297. ఓకే, దెన్ x = 297/3. 3 1s 99. ఓకే, 3 9s and 3 9s 99. ఎక్స్ అనేది ఎంత వచ్చింది, 90. ఈచ్ పీస్ వెయిట్ కావాలి కదా. సో ఫస్ట్ పీస్ ఎంత, ఎక్స్ కాబట్టి ఎంత, 99 గ్రామ్స్. సెకండ్ పీస్ ఎంత, x+7. ఓకే, సో వెయిట్ ఆఫ్ ఫస్ట్ పీస్ చూడండి నాన్న, 99 గ్రామ్స్ వచ్చింది. సో సెకండ్ పీస్ వెయిట్ కావాలి కదా, సెకండ్ పీస్ ఎంత, x+7 కదా, అంటే 99 + 7 is 106 grams. Okay, so third piece is x-4, which is nothing but 99 - 4 is equal to 95 grams. So this is the weight of the pizza. Okay na. ఓకే, నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. వీడియో లెంతీ అవుతుంది కదా. ఓకేనా. సో నెక్స్ట్ 8th సమ్ దగ్గర నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.